రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న గోశాలలో గోవులకు టీడీపీ నేతలు పూజలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారం చేసిన కరుణాకర్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. కరుణాకర్ రెడ్డికి పేరులో ఉన్న కరుణ లేదని, వెంకటేశ్వర స్వామి వారితో కూడా రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. వాస్తవాలను దాచి అవాస్తవాలను ప్రచారం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కొన్ని రోజులుగా ఆయన కీర్తిని దిగజార్చాలని, దేవుడు ప్రతిష్టని దిగజార్చాలని అసత్య మాటలతో దేవుడిని వీధిలో లాగుతూ కొంతమంది దీనిపైన లాభం చేకూర్చాలని, దానితో రాజకీయం చేయాలని వీళ్ళ ప్రయత్నం సఫలం కాకూడదని ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా గోసేవ చేశాం. గోసేవ ఉద్దేశం ఏంటంటే అన్ని జంతువుల్లోకి ఆవు తల్లిగా భావిస్తాం. సహస్ర దేవుళ్ళు అందరూ దేవతలు అందరూ కూడా ఆవులో కొలువుంటారని నమ్ముకునే హిందూ సంప్రదాయం పాటించే వాళ్ళం. అలాంటి ఆవుని మార్ఫింగ్ ఫోటోలు పెట్టి 100కు పైగా ఆవులు చనిపోయాయి. దీని పరిరక్షణ వీళ్ళు చేయలేకపోతున్నారు, దీన్ని మేమైతే పరిరక్షిస్తాం అని అసత్య వాక్యాలు పలికిన కరుణ లేని కరుణాకర్ రెడ్డి గారు, ఆయనలో కరుణామయుడు పూనుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయన కరుణామయుడిగా నేను గో సంరక్షణకు చేస్తున్నాను, నేను మనుషుల్ని సంరక్షిస్తున్నాను అని మాట్లాడే కరుణాకర్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా 100కు పైగా ఆవులు చనిపోలేదు, దేవుడి దగ్గర అసత్యాలు జరగట్లేదు. వెంకటేశ్వర స్వామి 4 సంవత్సరాలుగా జరిగిన అన్యాయాల్ని ఎవరైతే గోశాలలో తప్పు చేశారో వాళ్ళకి శిక్ష విధించేశాడు, సస్పెండ్ చేశాడు. ఆయనకి దేవుడి దగ్గర పనిచేసే అర్హత లేదు అని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెప్పాడు.